So hi, hello, namaste. It's your boy Sathik. Welcome back to my YouTube channel with another vlog. టుడే వచ్చేసి ప్రీవియస్ వీడియోలో చూసుకున్నట్టయితే వి అన్బాక్స్ సమ్ ఎక్విప్మెంట్ టు హెల్మెట్ లైక్ మోటో బ్లాగింగ్కి. సో ఈరోజు వచ్చేసి హౌ టు సెటప్ అని చెప్పేసి ఒక వీడియో తీస్తున్నాను. సో నేను వాడే హెల్మెట్ వచ్చేసి యాక్జర్ FX6 క్రోమ్టెక్ మోడల్. సో ఇది అరౌండ్ ఒక 5400 5600 అరౌండ్ అలా పట్టింది. సో ఆల్రెడీ చూసుకుంటున్నట్టయితే ఇప్పుడు దీనికి ఏంటంటే ప్రీవియస్గా వి అన్బాక్స్ యాక్షన్ కెమెరా. సో ఇప్పుడు మనకి అండ్ మైక్. సో ఇప్పుడు దీనికి వచ్చేసి మనం లైక్ మోటో వ్లాగింగ్కి సెటప్ మనం చేయాలి. సో ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వద్దాం. ఫస్ట్ దీనికి చిన్ మౌంట్ అంటించాలి. లైక్ నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మీరు చూసుకుంటున్నట్టయితే నేను ప్యాడింగ్ ఆల్రెడీ తీసేసాను, అన్నీ వాషింగ్ చేశాను దీనికి. సో మీ ప్యాడింగ్ అనేది తీసేస్తే మీ హెల్మెట్ ఎలా ఉంటుంది, సి మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ దీనికి ఏం చేద్దామంటే చిన్ మౌంట్ అంటిద్దాం. అందాక ప్యాడింగ్స్ అన్ని పక్కన పెట్టేశాను. సో ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీనికి చిన్ మౌంట్ అంటిద్దాం. ఈ చిన్ మౌంట్ యాక్షన్ ప్రో మీకు చెప్పినట్టయితే అంటే 300 చేంజ్ ఎంతో పడింది. సో దీన్ని బాగా స్టిక్ చేసుకోవాలి, లేదంటే మన యాక్షన్ కెమెరా ఏదైనా సరే గోప్రా అవని ఏదైనా కెమెరా అవని యాక్షన్ కెమెరా మనం ఎక్కడే దీనికి స్టిచ్ చేసుకోవాలి. కాబట్టి దీన్ని మీరు చాలా కేర్ఫుల్గా అంటించాలి, లేదు అనుకుంటూ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఎప్పుడైనా సరే కొంచెం ఇలా పెట్టి ఫస్ట్ దాని ప్లేస్మెంట్ అది చెక్ చేసుకోండి, లేదు అనుకుంటే మీకు తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. స్టిక్కింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం చాలా గట్టిగా స్టిక్ చేసేసాం. సో చూడండి, మన ఆడియో మైక్. సో ఇదే మోనో కంపెనీ నుంచి తీసుకున్న మైక్ ఇది. సో దీన్ని ప్లేస్ చేద్దాం ఇప్పుడు. సో ఇది జాగ్రత్తగా ఉంచుదాం దీన్ని. ఇది ఎందుకంటే ఇంత వైర్ నాకు తెలిసి హెల్మెట్లోకి చాలా లాంగ్ అయిపోద్ది. సో ఏం చేద్దామంటే ఆల్రెడీ నాది ఇంటర్కామ్ మైక్ ఉంది కాబట్టి దానికి స్టిక్ చేసేస్తాం దీన్ని. సో దట్ ఏంటంటే ఓడకుండా ఉంటుంది. ఓకే, యా కంప్లీట్గా ఇప్పుడు అయిపోయింది. ఇది ఇగ్నోర్ చేసేయండి, ఈ వైర్ ఇగ్నోర్ చేయండి. ఇది ఇంటర్కామ్ది. సో నేను ఇంటర్కామ్ ఏమించి లైక్ లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకున్నాను ఇంటర్కామ్ది, అండ్ నా మైక్ది వచ్చేసి నేను రైట్ సైడ్ నుంచి తీసుకున్నాను. సో యా వైర్లు అంత మెస్సీగా ఏం లేవు. సో లాస్ట్ ఈ మెష్ ఒకటి వేసేస్తే మనది ఇంకా సెటప్ కంప్లీట్ అయిపోతుంది. యా ఆల్ సెట్. ఇది కూడా ఇప్పుడు ఇక్కడ సరిపోతుంది. సో ఎవ్రీథింగ్ గుడ్. సో ఇప్పుడు మన యాక్షన్ కెమెరా తెచ్చిన మౌంట్ ఇప్పుడు తీద్దాం. సో ఇదొకటి. ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉన్నాయంటే ఇది హెల్మెట్కి మనం పెట్టుకోవాల్సిన మౌంట్. సో దానికి మనం ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ మౌంట్ అనేది అటాచ్మెంట్ చేయాలి. సో లెట్స్ గో విత్ ఒరిజినల్. అంటే కంపేర్ టు దిస్ వన్ ఇది స్ట్రాంగ్గా ఉంది. సో డిపెండింగ్ ఆన్ అంటే మనకి ఇప్పుడు బైక్ ఎక్కితే వచ్చాయి ఇది బట్టి మనం ఇప్పుడు దీన్ని ఇది చేయాలి, ఫిక్స్ చేసుకోవాలి. సో సింపుల్గా ఇప్పుడు మనం హెల్మెట్ పెడితే యా అంతే. యా ఫిట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీనికి కెమెరా పెట్టాలి. ఇప్పుడు మనం ఈ కనెక్షన్ అనేది మనం ఫినిష్ చేస్తాం కదా. సో ఇప్పుడు మనం కెమెరా పెట్టి లైక్ సింపుల్ అయిపోయిందా. నేను బటన్ కూడా నొక్కాను అన్ఫార్చునేట్లీ.
సో ఇప్పుడు దీనికి మైక్ కనెక్షన్ ఇద్దాం. ఎత్తి ఏదైతే నేను మీకు టైప్ సి ఇది చూపించానో అది ఇందులో పెట్టి కనెక్ట్ చేసుకోవాలి. ఇది డైరెక్ట్గా మీకు ఆడియో జాక్లా వచ్చేసింది కాబట్టి ఇదే మీరు డైరెక్ట్గా ఫిక్స్ చేసేసుకోవచ్చు. సో అన్ఫార్చునేట్లీ అయితే మనం పెట్టిన మైక్ దీనికి వర్క్ అవ్వలేదు. సో ప్రజెంట్ దీనికి వైర్లెస్ మైక్ కానీ లేదంటే అడాప్టర్ కానీ చూడాలి. వన్స్ అది ఆర్డర్ పెట్టాక అది వచ్చాక నేను దాంతోపాటు కంటిన్యూ చేస్తాను. సో ఆఫ్టర్ అరౌండ్ 10 days అనుకుంటాం, ఏదైతే ఇప్పుడు లాస్ట్ మనకి హెల్మెట్ సెటప్ తర్వాత మైక్ అనేది పనిచేయకపోయిన తర్వాత నేను ఇది ఆర్డర్ పెట్టాను. ఇవేం కాదు, జస్ట్ ఏంటంటే ఒక మైక్ అడాప్టర్ అనేది నేను ఆర్డర్ పెట్టాను హెల్మెట్కి. అది రావడానికి ఒక 1 week 8 days దగ్గర పట్టింది. సో దాంతోపాటు నేను ఇంకొకటి కూడా ప్రోడక్ట్ అనేది ఆర్డర్ పెట్టడం జరిగింది. బేసిక్గా ఏంటంటే మన స్టఫ్ అంతా ఒక దగ్గర పెట్టుకోవడానికి ఒక కంపార్ట్మెంట్ టైప్లో నేను ఒక బాక్స్ ఆర్డర్ పెట్టాను. సో ఈ బాక్స్ కూడా నేను తర్వాత చూపిస్తాను. ఏం లేదు, ఇది వాడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి కెమెరా ఎంత ప్రైస్ పెట్టుకున్నాము, సో లెన్స్ ఇవి డ్యామేజ్ అవ్వకుండా, దట్టు ఏంటంటే మనం హ్యాండిల్ బార్ మౌంట్ అని, హెల్మెట్కి మౌంట్ అని చెప్పి దాని ఛార్జింగ్ కేబుల్స్, కేసు, SD కార్డు, బ్యాటరీ ఇవన్నీ మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. కాబట్టి అవి అటు ఇటు వెళ్ళిపోకుండా ఒక ఈ బాక్స్ అనేది పెట్టాను. ఇది మీకు లాస్ట్లో ఓపెన్ చేసి చూపిస్తాను వన్స్ మన సెటప్ అంతా డన్ అయిపోయాక. సో ఇప్పుడు దీని విషయానికి వస్తే ఇదే అడాప్టర్. ఇది అడాప్టర్తో పాటు నేను ఇంకొకటి ఆర్డర్ పెట్టాను, ఓకేనా. సో ఇది అన్బాక్స్ చేసి హెల్మెట్కి అనేది ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. యా, సో ఇదే ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. దీన్ని సో ఏదైతే నేను అడాప్టర్ కోసం మాట్లాడుతున్నానో ఇదే, అది BYK4. ఇది నాకు అరౌండ్ వచ్చేసి 1499 రూపీస్ పడింది. ఫైనల్గా ఇదే మనకి ఆర్డర్ పెట్టిన అడాప్టర్. నార్మల్గా మీకు ఈ డీజే యాక్షన్కి 4 కానీ 2 కానీ ఏంటంటే వేరే అడాప్టర్స్ ఏం వర్క్ అవ్వట్లేదు. ఇన్ కేస్ వర్క్ అయినా సరే మీకు మంచి ఆడియో క్వాలిటీ అనేది రావట్లేదు. సో నేను చాలా యూట్యూబ్ వీడియోస్ అండ్ చాలా రీసెర్చ్ చేశాక నాకు దిస్ ఈజ్ ద బెస్ట్ అనిపించింది. యాక్చువల్గా డీజే యాక్షన్కి యాక్చువల్గా ఒక అడాప్టర్ ఉంటుంది, బట్ మీరు ఎప్పుడు చూసినా అది అవుట్ ఆఫ్ సేలే ఉంటుంది. 5K 4500 5500 అంతా అరౌండ్ పడుతుంది. సో ఇది వచ్చేసి మీ కాస్ట్ అరౌండ్ 1499 అయితే నాకు పడింది. సో ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసి ఇది చూద్దాం ఒకసారి. ఇదే అడాప్టర్ అనేది. ఇప్పుడు ఇది మనం కెమెరాకి ఇది కనెక్ట్ చేసి ఇది పనిచేస్తుందా లేదా, ఎలా పనిచేస్తుందో లేదా చూద్దాం ఒకసారి. నేను వాడే వైడ్ మైక్ వచ్చేసి మోనో వాడుతున్నాను. మోనోలో సంథింగ్ సిరీస్ ఉంటుంది, ఇక్కడ నేను పెడతాను. సో ఇదే అడాప్టర్, దానికి ఒకసారి పెట్టి చూద్దాం. దీంతో పాటు నేను తీసుకున్నది ఏంటంటే ఇది ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను. ఇదేం కాదు, జస్ట్ ఏంటంటే డెడ్ క్యాట్. మనకి వాయిస్ మనం వైల్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఎయిర్ అనేది డిస్టర్బ్ కాకుండా ఆ గ్లిచ్ సౌండ్ వస్తుంది కదా, ఆ గ్లిచ్ సౌండ్ ఏది రాకుండా 2 డెడ్ క్యాట్స్ అనేవి ఆర్డర్ పెట్టాను. సో ఇది కూడా నాకు అరౌండ్ ఒక 250 నుంచి ఎంతో అరౌండ్ పడింది. ఇది కూడా 2 ఇచ్చాడు. సో నేను ఒకటి ఇది మన యాక్షన్ కెమెరా మైక్ ఒకటి అండ్ ఇంటర్కామ్ మైక్ ఒకటి పెట్టేస్తాను. సో అయిపోతుంది, ఎందుకంటే ఒకటి పెట్టి ఇంకోటి వచ్చినా సరే ఇది ఉండదు. సో మనదైతే ఇదే కెమెరా అలా మౌంట్ చేసుకొని లైక్ అడాప్టర్తో మనకి ఇది ఎలా ఉందన్నది ఒకసారి మీరు చూసి చెప్పండి. సో ఫైనల్గా వచ్చేటప్పటికి మనది ఏంటంటే ఇంకొక అన్బాక్సింగ్ మిగిలిపోయింది కదా, సో అదే ప్రోడక్ట్. ఇది ఏంటంటే చెప్పాను కదా నేను బాక్స్ ఒకటి ఆర్డర్ పెట్టానని చెప్పేసి, ఇది సమ్ వైతో స్టార్ట్ అయిన ఒక కంపెనీ నుంచి నేను ఆర్డర్ పెట్టాను. సో నీకు లింక్ కావాలంటే నేను పెడతాను, ఒకసారి చూడండి, లేదంటే ఇక్కడ నేను ప్రోడక్ట్ పెడతాను. సో ఇదే ఏంటంటే సింపుల్, ఏముండదు. లైక్ ఏంటంటే మన ఇవన్నీ ఓపెన్ చేయాలి. సో బేసిక్గా ఏంటంటే మౌంట్స్ ఇవన్నీ ఇందులో పెట్టుకోవడానికి ఇదిని, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ పీకాలి. ఒక నిమిషం మీకు తీసి చూపిస్తాను, అలాగే ఉంది చెప్తాను. సో మైక్ అనేది ఇలా పెట్టుకోవచ్చు, ఇవి కూడా ఇలాగా పెట్టుకోవచ్చు, నీట్గా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు వీటిని.
సో అందుకని చెప్పి నేను మెయిన్గా ఈ బాక్స్ అనేది ఆర్డర్ పెట్టాను. ఇంకా మనకి ఏంటంటే SD కార్డ్స్, ఎక్స్ట్రా బ్యాటరీ స్లాట్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా బ్యాటరీస్ కూడా పెట్టుకోవచ్చు. సో అదనేది పెట్టుకోవడానికే నేను ఇది పెట్టాను. ఇందులో ఏది ఎటుపోయినా సరే మనకి మొత్తం ప్రాపర్టీ మొత్తం వేస్ట్ అయిపోద్ది కాబట్టి నేను ఈ బాక్స్ తీసుకున్నాను ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి. సో ఓకే, క్వాలిటీ కూడా గుడ్ ఉంది, అన్నీ కలిపి ఒక దగ్గర ఉంటాయి. లైక్ ఇలా కూడా నీట్గా ఇది మంచిగా క్యారీ చేసుకోవచ్చు. సో దట్స్ వై నేను ఇది ఆర్డర్ పెట్టాను. మీకు ఈ వీడియోస్ అది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా వీటి మీద వ్లాగ్స్ కానీ వీటి మీద మంచిగా యూటిలైజ్ చేసుకొని చేయడం కానీ జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్స్ యువర్ బాస్ సాత్విక్ సైనింగ్ ఆఫ్.